హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. వర్షం పడిన టైంలో కానీ లేకపోతే ఇంట్లో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్న టైంలో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోనికి కొంచెం వాటర్ని తీసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులోనికి హాఫ్ కప్ వరకు కంఫర్ట్ని యాడ్ చేసుకోవాలండి. కంఫర్ట్తో బట్టలకే కాదండి, చాలా యూజెస్ ఉన్నాయి, చూసేయండి. ఇలా మీరు కిచెన్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు మరిగే వాటర్లో కొంచెం కంఫర్ట్ని వేసేసి అలాగే ఉంచేసారంటే మన కిచెన్ మొత్తము కంఫర్ట్ వాస్తోనే స్మెల్ చాలా బాగా ఉంటుందండి. అలాగే ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా ఒక క్లాత్ని అందులోనికి ముంచేసి ఇలా డైనింగ్ టేబుల్ని మనం క్లీన్ చేసుకున్నామంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ఓపిక తెచ్చేసుకొని మీరు ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నారంటే మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే దీంతో మనం గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకున్నామంటే హాట్ వాటర్ని యాడ్ చేయడం వల్ల జిడ్డు మరకలు ఉన్న ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అలాగే కంఫర్ట్ వాసనతో బ్యాడ్ స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ టిప్ అండి, మనం మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదా, డైలీ మాప్ పెట్టేటప్పుడు లిక్విడ్స్ని యాడ్ చేసుకొని మాప్ పెట్టుకుంటూ ఉంటాము. ఎంత లిక్విడ్స్ని యాడ్ చేసినా కానీ అది అప్పటి వరకే ఉంటుందండి. మాప్ పెట్టుకునే లిక్విడ్తో పాటు అందులోనికి కంఫర్ట్ని కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి డే మొత్తం అదే స్మెల్ వస్తుంది. ముఖ్యంగా వర్షం పడే టైంలో ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఇల్లు అయితే. అలాగే మరిగే వాటర్లో కొంచెం కంఫర్ట్ని వేసేసి అవి చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనకి కటన్స్ ఉంటాయి కదండి, ఆ కటన్స్ పైన మనం స్ప్రే చేసామంటే ఇండ్లు మొత్తము చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. వాష్రూమ్స్ లిక్విడ్స్ అయిపోయినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం కంఫర్ట్ వాటర్ని వేసేసి వాష్రూమ్లో వేసేసారంటే మనకి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఈజీగా పోతుంది. ఏదైనా ఒక బాక్స్లో కొంచెం సాల్ట్ వేసేసి అందులోనికి కంఫర్ట్ని వేసేసి కార్నర్లో ఉంచుకున్నామంటే వీక్ మొత్తం మనకి అదే స్మెల్ అయితే వస్తుందండి. వాష్రూమ్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఈజీగా పోతుంది కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.